హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉడిపిలో డే 3. మేము ఈరోజు ఉడిపిలో చాలా ఫేమస్ బీచ్కి వెళ్తున్నాము. ప్లేస్ ఏంటో గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోలో ఉడిపి రథోత్సవము చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కవర్ చేసిన వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో మేమైతే బీచ్కి వెళ్ళడానికి బస్ స్టాప్కి వచ్చేసి బస్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అంతకుముందే ఆటో తీసుకున్నాం కదా, దానికి ఆల్మోస్ట్ 2500 అయ్యింది. సో ఈసారి బడ్జెట్లో వెళ్ళాలి అనేసి బస్ ఎక్కాము. ఓన్లీ 10 మినిట్స్లో మనీ ఐలాండ్ దగ్గర దింపేసింది. ఇదే మాల్పే బీచ్. ఉడిపికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ అనమాట. వేరే ఏది వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ సెయింట్ మేరీ ఐలాండ్ మాల్పే బీచ్కి మాత్రం కంపల్సరీ విజిట్ చేస్తారు. నాకు సేమ్ గోవాలో చూసినట్టే అనిపించింది. చాలా షాపింగ్ ఉంది, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. బీచ్ అయితే చాలా బాగుంది. కాకపోతే ఆ పాన్ పరాగ్ అవన్నీ తిని ఎక్కడ పడితే అక్కడ ఊస్తున్నారు. మేబీ అక్కడ ఉన్న లోకల్స్ అయి ఉండొచ్చు. కొంచెం అది మెయింటైన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఎక్కడ అడుగు పెడదామని అవే కనిపిస్తున్నాయి. సో మేమైతే పర్ పర్సన్ 400 టికెట్ తీసుకొని సెయింట్ మేరీ ఐలాండ్కి అయితే బోట్లో స్టార్ట్ అయిపోయాం. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా అందరికీ 400 టికెటే అండి. దాంట్లో ఎటువంటి కన్సెషన్ లేదు. 100% తీసుకోవాలని వాళ్ళు గొడవ చేస్తున్నారు. చిన్నపిల్లలు 5 years ఎబో ఎవరికైనా 400 టికెటే. సో మేమైతే ఒక 15 మినిట్స్ ట్రావెలింగ్ తర్వాత ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయాం. మన ఫస్ట్ లుక్ ఆఫ్ ఐలాండ్ అయితే చాలా బాగుంది కదా. సో ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. నా వాయిస్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ సరిగ్గా రావట్లేదు. ఇలా ఒక 5 మినిట్స్ వాక్ ఉంటుందన్నమాట. తర్వాత మనం ఒక ఓపెన్ ప్లేస్లోకి వెళ్తాం. ఇక్కడ అన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి, పారాసైలింగ్ అలాంటివి. సో కావాలంటే అక్కడ టికెట్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి సెయింట్ మేరీ ఐలాండ్ ఎంట్రన్స్. ఇవంతా ఆర్చ్ బోన్స్ తోటి మేక్ చేశారనమాట. లోపలికి మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సీజన్ని బట్టి మేము వెళ్ళినప్పుడు ఎక్కువగా లేవు. లోపలికి రాగానే మనకి పిక్చర్స్ తీసుకోవడానికి ఉయ్యాల లాంటివి అలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, దీంట్లోకి ఎలా లేదు, మొత్తం రోప్స్తో కట్టేశారు. కానీ వ్యూ మాత్రం చాలా బాగుంది. బ్లూ వాటర్స్ తోటి క్లియర్గా ఉన్నాయన్నమాట. వాటర్ కూడా చాలా బాగా అనిపించింది. కాసేపు అలానే నిల్చొని కొన్ని ఫొటోస్ అవి క్లిక్ చేసుకున్నాము. ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పిల్లలు ఆడుకునే గేమ్స్ కూడా ఉన్నాయి. మా పాప కాసేపు అలా ఉయ్యాల ఊగిందనమాట. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి వాటర్లో దిగడానికి వస్తుంది. కాకపోతే లోపలికి వెళ్ళొద్దు, గార్డ్ మాత్రం అక్కడ ఉంటాడు, వాన్ చేస్తుంటాడు. ఈ ఆర్చ్ చూసారా, మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ కలర్స్ వేసి పెట్టారు. సో అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ వదిలేస్తామన్నమాట మనం బీచ్లలో. ఈ ఐడియా అయితే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే మనం వాటర్లోకి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆ వాటర్లో థ్రెడ్ చూసి మేము ఏదో అనుకున్నాము, తర్వాత చూస్తే అదొక తాడనమాట. అలా ఉండిపోయినట్టుంది ఇక్కడ స్ట్రక్ అయిపోయి. సో మేమైతే ఇటు రాక్ సైడ్ ఫొటోస్ కోసం ఫస్ట్ వెళ్ళాం. కానీ ఆ రాక్స్ అయితే చాలా స్లిప్పరీగా ఉన్నాయి. ఎవరైనా వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈజీగా స్కిడ్ అవుతుంది. ఆల్రెడీ మా బ్యాచ్లో పాప పడిపోయింది కూడా స్కిడ్ అయ్యి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ క్లీన్ క్రిస్టల్ వాటర్ ఎంత బాగుందంటే ఏదో ఫారెన్లో ఉన్న ఫీలింగే వచ్చిందనమాట. చాలా బాగున్నాయి వాటర్ మాత్రము. ఎంతసేపు అయినా అలా ఉండాలి అనిపించింది. కానీ మనకి 1 hour టైం ఇచ్చారు. 1 hourలో మనము ఈ యాక్టివిటీ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ కూడా వెళ్ళిపోవాలన్నమాట. 1 hourకి మించి 1 minute కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఇవ్వట్లేదు. అండ్ వాటర్లో స్విమ్మింగ్ లాంటివి అలౌ లేదు. లోపలికి అయితే ఎక్కువ వెళ్ళొద్దు. ఒక బాబా ఆడుతుంటే అక్కడ గాడ్ ఆల్రెడీ తిట్టారనమాట. అయినా మన వాళ్ళు చేసే పనులు చేస్తూనే ఉంటారులేండి. సో ఇంకా టైం అయిపోయింది అనేసి సైరన్ వచ్చేసరికి మా పిల్లలు చూడండి షెల్స్ అన్నీ ఏరుకుంటే ఎంత బాధగా వస్తున్నారు రిటర్న్. సో మేమైతే మళ్ళీ బోట్లో మాల్పే బీచ్కి రిటర్న్ అయిపోయాము. మనకి గనక కొంచెం లక్ బాగుంటే సెయింట్ మేరీ ఐలాండ్స్లో డాల్ఫిన్ కూడా స్పాట్ చేయొచ్చు అంట. కానీ మేము ఎగ్జాక్ట్గా ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి మాకేం కనిపించలేదు. ఇక్కడ మాల్పే బీచ్లోకి వచ్చినాక ఇక్కడ కూడా కాసేపు పిల్లలు ఎంజాయ్ చేశారు. కానీ చాలామంది ఎంజాయ్ చేయడం వల్ల వాటర్ అంత బాగాలేవు. నెక్స్ట్ మేమైతే ఉడిపికి రిటర్న్ అయిపోయాం. ఉడిపి కోనేరు అనమాట. నెక్స్ట్ రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము. ఇది మా రూము. చెప్పాను కదా టెంపుల్కి బ్యాక్ సైడ్ తీసుకున్నాము అనేసి. ఇది జస్ట్ ప్రైవేట్ వాళ్ళది గెస్ట్ హౌస్. ఈ రూమ్ మాకు వచ్చేసి 600 పడింది పర్ డే. కానీ చాలా బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. హాట్ వాటర్ కోల్డ్ వాటర్ రెండూ వస్తాయి. అండ్ 24 hours వస్తాయి. ఈవినింగ్ హోటల్ చెక్అవుట్ చేసి మేమైతే బస్సులో మురుడేశ్వర్ రీచ్ అయిపోయాము. సో అక్కడ ఏమేమి చేసామో అన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.